నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏడుకొండల వాడికి తిరుమల పవిత్రతకు చంద్రబాబు గారు ఎంత కట్టుబడి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక ఇక్కడ తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని కూడా ఆయన చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మనవడు దేవాంశ్ పుట్టిన సందర్భంగా ఆయన 2 రోజులు తిరుమల పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం మరి తిరుమలను ఏ విధంగా అపవిత్రం చేసింది, అప్పట్లో ఇచ్చినటువంటి ముంతాజ్ హోటల్ పర్మిషన్స్ కూడా ఇప్పుడు ఆయన రద్దు చేశాను అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఏడుకొండల్లో కూడా ఒక్క వెంకటేశ్వరుడికే సొంతం అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. ఈ నేపథ్యంలో మరి తిరుమల పవిత్రతను ఆయన ఏ విధంగా కాపాడుతున్నారు, అక్కడ భక్తులు అందుతున్న సౌకర్యాలను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు, తిరుమల పవిత్రతకు ఆయన ఏ విధంగా కట్టుబడి ఉన్నారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు గారు ఎప్పుడు తిరుమల వెళ్ళినా కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని ఆయన చెప్తూ ఉంటారు. అక్కడ పవిత్రతను కాపాడేందుకు, భక్తుల సౌకర్యాల కోసం కావచ్చు. ఈసారి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ నిర్మించడం, అలాగే కొన్ని పర్మిషన్స్ను కూడా ఆయన రద్దు చేశాను అని చెప్పడం జరిగింది. సో చంద్రబాబు గారు రాకముందు తిరుమల ఎలా ఉండేది, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత తిరుమలలో జరిగినటువంటి మార్పులు ఏంటి, సో రెండింటి మధ్య వ్యత్యాసం, 2 ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం మీరేం చెప్తారు? ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది తిరుమల పవిత్రత గురించి, గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం గురించి, ఇప్పుడు జరుగుతున్న మార్పుల గురించి చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అంత విధ్వంసం జరిగింది. చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ 6-7 నెలల్లో అంత కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం మరి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, తిరుమల పవిత్రతని ఎవ్వరూ భగ్నం చేయలేరు. ప్రయత్నం చేస్తారు కొంతమంది, మతం మీద విశ్వాసం లేని వాళ్ళు, డబ్బులంటేనే అసలు డబ్బులతోటే సర్వస్వం ముడిపడి ఉన్నది అనుకునేవాళ్ళు కొన్ని అక్కడ ఘోరాలు, నేరాలు, అపచారాలు చేయటానికి వెనుకాడకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అందులో లేకుండా వాళ్ళు భగవంతుడు సృష్టించిన మనుషులే కదా, వాళ్ళు అటువంటి పనులే చేస్తూ ఉంటారు. అందుకనే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు ఇవాళ, చాలా అద్భుతమైన మాట. మీరు ఇక్కడ ఉండేవాళ్ళు మీరెవ్వరూ కూడా స్వామివారికి అపచారం చేయాలని మీరు కలలో కూడా అనుకోరు, కానీ మీతో కూడా తప్పుడు పనులు చేయించటానికి మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీతోటి స్వామివారికి అపచారం చేయించటానికి కూడా వెనకాడని వ్యక్తులు కొంతమంది తయారవుతారు. వాళ్ళ పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పాడు. ఎంత మంచి మాట, ఎంత గొప్ప మాట, ఎంత విలువైన మాట ఇది. అంటే వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేద్దామని ఎవ్వడూ అనుకోడు. అక్కడ ఉన్నవాళ్ళు, ఆ పరిసరాల్లో ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా అట్లా అనుకోరు. కానీ వాళ్ళని మాయ చేసి, వాళ్ళని మాయమాటలు చెప్పి వాళ్ళతోటి తప్పుడు పనులు చేయించడానికి కొంతమంది రెడీ అవుతారు. వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు మాత్రం నాకైతే బాగా నచ్చినాయి. ఎందుకు అంటే దీని మీద మనం కొంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కల్తీ నెయ్యి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి టైంలో. అంటే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, లేదు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, ధర్మారెడ్డి కార్యనిర్వహణాధికారిగా ఉన్న సమయంలో కల్తీ నెయ్యి వచ్చింది. కల్తీ నెయ్యి అక్కడ దాని ప్రమాణాలు గేజ్ చేసేవాళ్ళు, దాన్ని అంచనా వేసేవాళ్ళు అక్కడ చూసి 2 సార్లు చూసి తిప్పి పంపించారు. అయినా మళ్ళీ అదే వచ్చింది. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి లారీని వదిలారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత గోడౌన్లలో స్టాక్ చేస్తారు. స్టాక్ చేసినప్పుడు కూడా వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్నప్పుడు దీని క్వాలిటీ బాగలేదు అని చెప్పి అక్కడ వాళ్ళు కూడా కొంత ఫస్ట్ రెసిస్ట్ చేశారు. కానీ పైనుంచి వచ్చిన ఒత్తిడితోటి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అది చివరికి వెళ్ళి స్వామివారి లడ్డూలో కలిసిపోయింది. స్వామివారి లడ్డు తయారు చేసేవాళ్ళు, పోర్టులో ఉన్నవాళ్ళు అది చూసి ఈ నెయ్యితోటి మేము లడ్డు తయారు చెయ్యము అని అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి
పోటు కార్మికులతోటి మళ్ళీ అదే నెయ్యితోటి లడ్డు తయారు చేయించారు బలవంతంగా. నేను ఇంత విశదీకరించి ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చెయ్యటానికి స్థానికంగా ఉన్న వ్యక్తులు ఎవ్వరూ కూడా సమ్మతించరు. కానీ వాళ్ళని కూడా మోసం చేసి, వాళ్ళని కూడా బలవంత పెట్టి, వాళ్ళని కూడా ప్రలోభ పెట్టి, వాళ్ళతోటి తప్పుడు పనులు చేయించారు. అందుకని టీటీడీ ఎంప్లాయీస్ లేకపోతే అక్కడికి వచ్చే భక్తులు కానీ ఎవరైనా సరే, మీరు స్వామివారికి అన్యాయం చేద్దామని అనుకోరు, కానీ మీతోటి మిమ్మల్ని ఏమార్చి మీతోటి తప్పుడు పనులు చేయించడానికి కొంతమంది సిద్ధంగా ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు నాయుడు ఇన్ని విషయాలు, ఇన్ని భావనలు మనసులో పెట్టుకొని ఆయన పైకి చెప్పిన మాటలు ఇవి. అందుకనే మీకు లడ్డు విషయం చెప్పాను. తర్వాత అక్కడ కాటేజీలు కట్టించటం. ఒక కాటేజీలో మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ కొన్ని కాటేజెస్ ఉన్నాయి. ఒక ఛానల్, ప్రముఖ ఛానల్కి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తి అక్కడ కాటేజీలు నిర్వహిస్తూ ఉంటాడు. రోజుకి అద్దె ఎంతో తెలుసా? 12,000. 12,000 నుంచి 14,000 రూపాయలు వసూలు చేస్తారు. ఎట్లా వసూలు చేస్తావు? అసలు నువ్వు కాటేజీ కట్టడమే తప్పు. ఎందుకంటే నీకేం అర్హత లేదు, నువ్వు భక్తుడివి కాదు. నువ్వు భక్తుడివి కాదని నేను అంత పెద్ద మాట అనకూడదు, కానీ కావాలని అంటున్నా నేను. నువ్వు కాటేజీ కట్టి నువ్వు 1,000 రూపాయలకో 1,200కో ఇవ్వండి, భక్తులకి సౌకర్యంగా ఉంచండి అని చెప్పాలి. నా కాటేజీకి వచ్చిన వాళ్ళ దగ్గర 12,000 వసూలు చేయండి అని చెప్పటం, నువ్వు భక్తుడు ఎట్లా అవుతావు? అందుకని ఇప్పుడు అవన్నీ రద్దు చేశారు. ఇక్కడ కాటేజీలు విచ్చలవిడిగా కట్టేయటం. అక్కడ శిలాతోరణం దాకా కాటేజీలకి పర్మిషన్ ఇచ్చారు అంటే ఎంత మెక్కి ఉంటారు, స్వామివారి సొమ్ము ఎంత మెక్కి ఉంటారు. ఇంకొకటి, అక్కడ చాలా అన్నపూర్ణ హోటల్ అని ఇటువంటివన్నీ కొన్ని హోటల్స్ ఉన్నాయి. అవి భక్తులకి సబ్సిడీ మీద ఫుడ్ సప్లై చేసే హోటల్స్. అవన్నీ మూసేయించారు. అవన్నీ మూసేయించి కమర్షియల్ హోటళ్ళు పెట్టించారు. మరి వాళ్ళకి కలెక్షన్ రావాలి కదా, అందుకని ఏం చేశారు, నిత్యాన్నదానంలో క్వాలిటీ తగ్గించేశారు. అసలు మామూలుగా సాంబార్ కానీ, అక్కడ పప్పు కానీ, కూరలు కానీ, రైస్ కానీ, వాటి క్వాలిటీ దారుణంగా పడిపోయింది. భక్తుడు భక్తితోటి వెళ్ళి తిందాము అంటే కడుపు నిండా తినలేని పరిస్థితి. ఒక ముద్ద నోట్లో స్వామివారి ప్రసాదం కాబట్టి ఒక ముద్ద నోట్లో పెట్టుకొని బయటికి వచ్చి మళ్ళీ తినాల్సిన పరిస్థితిని కల్పించాడు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి. దాంతో ఏమైపోయింది, ఈ హోటళ్ళ బిజినెస్ బాగా పెరిగిపోయింది. అది పెరగటానికి ఇచ్చేశారు. ఇట్లా ఈ విధంగా మొత్తం అక్కడ కొండ మీద ఉన్న వాతావరణం మొత్తాన్ని పొల్యూట్ చేసి వదిలిపెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టి, శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయలు ఇస్తే దర్శనమా అంటే, నువ్వు దర్శనానికి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నట్టే కదా. 10,000 రూపాయలు దర్శనం కోసం వసూలు చేస్తావా అంటే, ఈ టైపులో మొత్తం వాళ్ళు కమర్షియల్ చేశారు. అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ 7 కొండల్లో ఎక్కడ కమర్షియలైజేషన్ జరగటానికి వీల్లేదని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చొచ్చాడు. మీకు కొండ కింద అంటే కొండ పాదాల దగ్గర మీకు ముంతాజ్ హోటల్స్ అని చెప్పి హోటల్ పెట్టించారు. అది అసలు యాక్చువల్గా ఏంటంటే, అది అక్కడ దేవలోక్ కాంప్లెక్స్ అని కట్టాలని ఉద్దేశం అనమాట. అక్కడ భక్తులకి టికెట్లు ఇవ్వటం అటువంటి కార్యక్రమాలన్నీ చేయాలి అని, ఒక కాంప్లెక్స్ కట్టాలని ఏదో అనుకున్నారు అప్పట్లో. అది కూడా తప్పే. దాన్ని మెల్లిగా తీసి స్టార్ హోటళ్ళకి ఇవ్వటం. అంటే వెంకటేశ్వర స్వామి చరణాల దగ్గర నువ్వు స్టార్ హోటల్కి పర్మిషన్ ఇచ్చావు. స్టార్ హోటల్కి పర్మిషన్ ఇస్తే స్టార్ హోటల్లో ఏముంటుంది, బార్ ఉంటుంది, మందు తాగుతారు. అక్కడ ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తారని నువ్వు మద్యం పెడతావు, మాంసం పెడతావు, స్విమ్మింగ్ పూల్ పెడతావు. ఆ స్విమ్మింగ్ పూల్లో జలకాలాడటానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి.
ఇంకా నీకు వెంకటేశ్వర స్వామి పాదాల కింద నువ్వు ఇటువంటి పనులు నువ్వు చేస్తూ ఉంటే ఆడు అట్లాగే వచ్చేసి చెడ్డీ వేసుకొని వచ్చి కొండని వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటాడు. ఏం వెంకటేశ్వర స్వామి అని పలకరిస్తూ ఉంటాడు చెడ్డీ వేసుకొని. అక్కడికి స్విమ్మింగ్ పూల్లో దిగటానికి వచ్చినోడు చెడ్డీ వేసుకునే కదా ఉండేది. ఉండి వెంకటేశ్వర స్వామితో చెడ్డీ మీద మాట్లాడుతూ ఉంటాడు. అదే తిరుమల పవిత్రత. ఇప్పుడు అక్కడున్న దేవలోక కాంప్లెక్స్ రద్దు చేశాడు, ముంతాజ్ హోటల్స్ రద్దు చేశాడు. ఇంకొక కాంప్లెక్స్ ఉంది, స్టార్ హోటల్కి ఇచ్చారు, ఎంకేఆర్ ఎంఆర్కేనో ఏదో సంథింగ్, దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. అక్కడ ఆల్రెడీ మొదలుపెట్టేశారు పనులు, కొండను తవ్వటం మొదలుపెట్టేశారు. అంత దారుణాలు జరుగుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఒక బొమ్మ, శిలా విగ్రహం, మనల్ని ఏమీ చెయ్యడు అనుకునే నాస్తికులు వీళ్ళు. అంతకు ముందర ఒక ఆయన్ని చూసాం, వెంకటేశ్వర స్వామికి 7 కొండలు అనవసరం, ఆయనకు 2 కొండలే అన్నాడు. తర్వాత ఏమైందో మనం చూసాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అక్కడికి వెళ్ళి ఇంత ఆలోచించి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర అంతే. ఇంకా మనకి వేరే విషయాలు మనకు తెలియవు, ఆయనే కాపాడాలి, అంతవరకే మనకు తెలుసు. అటువంటిది పర్లేదండి, అక్కడ హోటల్ కట్టేయండి, నాన్ వెజ్ పెట్టండి, ఏం కాదు, పర్మిషన్ ఇచ్చేయండి, స్టార్ హోటల్కి పర్మిషన్ ఇచ్చి మందు కొట్టండి, అక్కడ మందు కొడుతూ కొండ మీద వెంకటేశ్వర స్వామితో మాట్లాడుకోండి అని చెప్పటం అనేది, అటువంటి సౌకర్యాలు అక్కడ కల్పించటం అనేది అవసరమా? వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీయటం కాదా? కల్తీ లడ్డు, కల్తీ కాటేజీలు, కల్తీ వ్యవహారాలు, కల్తీ అన్నంలో కల్తీ, అన్నిల్లో కల్తీ. పవిత్రమైన భావన ఉండాల్సిన అవసరం ఉందా లేదా? అక్కడ మొత్తం వ్యవస్థలన్నిటినీ నాశనం చేసి పెట్టి ఆఖరికి నీకు ఎంతమంది పేదవాళ్ళు వస్తారమ్మా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మా కష్టాలు తీరతాయి అన్న నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వచ్చే భక్తులు, కొన్ని లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి భక్తులు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాకుండా మంచి స్వచ్ఛమైన వాటరు, భగవంతుడు ఇచ్చిన వాటరు తీసుకొచ్చి పైపు లైన్ పెడితే చాలు, అందరూ చక్కగా స్పష్టంగా స్వచ్ఛమైన నీళ్లు తాగి వెళ్ళిపోతారు. అక్కడ ఉచితంగా నిత్యాన్నదాన పథకం, నిత్యాన్నదాన సత్రం ఒకటి పెట్టారు. అక్కడ ఎన్టీ రామారావు స్టార్ట్ చేశాడు దానికి ఇప్పుడు 2,200 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ వచ్చింది. దానికి దాతలు స్వచ్ఛందంగా నిధులు విరాళాలు ఇస్తూనే ఉంటారు. మీరు పెట్టండి, మేమిస్తాం మీకు విరాళాలు ఇస్తామని చెప్పి. విరాళాలు అసలు అంత ఇదిగా వచ్చే ఆ సంస్థలో చక్కటి భోజనం పెట్టడానికి ఏమైంది? నీకేంటి అభ్యంతరం? ఎందుకు క్వాలిటీలో కాంప్రమైజ్ ఎందుకు అవుతున్నావు? బియ్యం దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, ఇతర దినుసులన్నీ కూడా క్వాలిటీ ఉన్న ఇవి తీసుకొచ్చి భక్తులకి వండి పెట్టడానికి నీకేంటి అభ్యంతరం? నీకేంటి నొప్పి? నీ బాధ ఏంటి? భక్తులకి కడుపు నిండా అన్నం పెడితే సంతోషించేది స్వామివారే కదా. స్వామివారి సంతోషానికి ఆ మాత్రం చేయలేవా? నీకు ఎంప్లాయీస్కి జీతం ఇచ్చలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వున్నా వెంకటేశ్వర స్వామి లేడు కదా. వెంకటేశ్వర స్వామికి వాలంటీర్లు వచ్చి పనిచేసి పెడుతున్నారు అక్కడ. టీటీడీలో ఎంప్లాయీస్ చాలామంది తగ్గిపోయారు, రిటైర్ అయిపోయిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్ చేయలేదు. ఇప్పుడంతా స్వామివారి భక్తులు వాలంటీర్లుగా స్వచ్ఛంద సేవకులు వచ్చి చేస్తున్నారు అక్కడ. ఏం నొప్పి నీకు? కరెక్ట్గా దినుసులు ఇస్తే, చక్కగా వండి పెడితే భక్తుడు తిని వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించుకుంటూ జన్మ తరింపజేసుకుంటాడు కదా. అటువంటిది ప్రతి విషయంలో క్వాలిటీలో కాంప్రమైజ్ అయిపోయి డబ్బులు కక్కుర్తిపడి, వాళ్ళెవరో పలాస నుంచి జీడిపప్పులు పంపించే కాంట్రాక్ట్ ఉంటే దాన్ని రద్దు చేసి ఆడెవడో వేరే వాడికి ఇవ్వటం, ఆడెవడో యాలకులు అంటే ఇందులో బాగా మార్జిన్ బాగా మిగులుతుందని చెప్పి ఆడెవడో యాలకులు సప్లై చేసి వాడిని మార్చి ఇంకొకటికి ఇవ్వటం, శనగపిండికి వేరే వాడికి ఇవ్వటం,
నెయ్యి తీసుకొచ్చి ఆ ఏఆర్ డైరీ వాడికి ఇవ్వటం, యానిమల్ ఫ్యాట్ కలిపి ఇచ్చేసాడు మొత్తం. అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా మనం బాధతోటి మాట్లాడుకునే మాటలు. వెంకటేశ్వర స్వామి పవిత్రతని ఎవడూ దాన్ని తగ్గించలేడు. నువ్వు మాడ వీధుల్లో జగన్మోహన్ రెడ్డి టైంలో పందులు తిరిగినాయి. మాడ వీధిలోకి జెండా పట్టుకొని వచ్చాడు, వైసీపీ జెండా కట్టుకున్న కారుని తీసుకొచ్చి పెట్టారు. గోపురం, గాలి గోపురం మీద డ్రోన్లు ఎగరేసి షూటింగులు జరిపారు. అన్ని భద్రతా వైఫల్యాలే. అటువంటిది అసలు ఎవరికి ఉంటుంది పవిత్రత? ఎందుకు ఉంటుంది? వాళ్ళందరితోటి తప్పులు కావాలని చేయిస్తూ ఉంటే, అందుకని ఇప్పుడు ఆ రోజులన్నీ పోయినాయి. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగలు తప్ప ఎవడు ఉండేవాడు కాదు. వన్యప్రాణులన్నింటినీ అక్కడ ఎల్లగొట్టి ఎర్రచందనం దొంగలు ఉండేవాళ్ళు. అక్కడ రాత్రిపూట వాళ్ళు చలిమంటలు వేసుకొని రాత్రింబగళ్ళు ఎర్రచందనం దొంగలు కొడుతూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి చూసిరా పో, ఎర్రచందనం దొంగలు శేషాచలం అడవుల్లోకి ఎంటర్ కావాలంటే వణుకుతున్నారు, గజగజ వణుకుతున్నారు. అటువంటి పరిస్థితులు ఎట్లా వచ్చినాయి? ఒక్క రోజులు అదే వ్యవస్థ ఉంది కదా, అదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అదే ఎంప్లాయీస్ ఇంకా పనిచేస్తున్నారు కదా. ఈ రోజున మరి ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉంది? ఆ రోజున విచ్చలవిడి దోపిడేట జరిగింది. విచ్చలవిడి దోపిడేట జరిగిందంటే సంబంధిత మంత్రే చేస్తే ఇంకెవరితో చెబుతావు? మంత్రే చేయిస్తే ఎవరితో చెప్తావు? వాటాలు తీసుకునే వాళ్ళు పెద్దోళ్ళు పైన ఉంటే ఎవరితో చెప్తావు? అందుకని శేషాచలం అడవుల పవిత్రతని కాపాడితే వెంకటేశ్వర స్వామి సంతోషిస్తాడు. వెంకటేశ్వర స్వామి పరిశుభ్రం, మొత్తం చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా ఉండాలి. ఉంచితే భక్తుడు సంతోషిస్తే ఆటోమేటిక్గా దేవుడు సంతోషిస్తాడు. ఇంకొక విషయం చెప్పాలంటే, తిరుమల కొండ మీద గత జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 సంవత్సరాల్లో చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, ఆ చెత్త వేసిపోతే ఆ చెత్తని క్లియర్ చేయాలంటే ఇంకొక సంవత్సరం పడుతుంది. అంత చెత్త, మొత్తం చెత్త డంపు చేశారు తిరుమల కొండల మీద. హరిణి వనంలో జింకలు లేకుండా చేశారు. ఇవన్నీ కూడా తలుచుకుంటే ఏడుపు వస్తుంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. మనకున్నది ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ తిరుమల. నిన్న చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా చెప్పాడు, మన బ్రాండ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి, కూచిపూడి నృత్యం. ఆ రెండింటిని కాపాడుకోలేకపోతే మనం ఎందుకు? ఇటువంటి పవిత్ర భావనలతోటి పరిపాలన సాగించే మనుషులు వచ్చినందుకు మన సంగతి ఎట్లున్నా వెంకటేశ్వర స్వామి మాత్రం సంతోషిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.